2014వ సంవత్సరం అండి. బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్, సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల, థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను. అలాగే 2015 బెస్ట్ ఫిలిం, ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి, సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు, థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్, సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా, థర్డ్ బెస్ట్ ఫిలిం ఘాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి, సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం, థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి, సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ, థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో, సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో, థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్. 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం ఆర్ఆర్ఆర్, సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ, థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన. 2022లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం, సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ 2, థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్. 2023 ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం, సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్, థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ. ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు. ఇవి 10 సంవత్సరాలకు గాను. ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే జయరాజ్ గారు, పైడి జయరాజ్ గారు అని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే. హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినట్టు వ్యక్తి. వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని. ఇది ఆల్ ఇండియా అవార్డు అండి. ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఉండొచ్చు దీంట్లో, అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం. నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్, ఆయన బెస్ట్ డైరెక్టర్. అలాగే 4లో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ అట్లూరు పూర్ణచంద్రరావు గారు. అలాగే కాంతారావు గారి పేరును కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది. ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు. ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్, అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాళ్ళకి. దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది. ఇది అవార్డుల యొక్క వివరాలు.